హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి టీ కప్స్ స్టోర్ చేసేటప్పుడు ఎక్కువ ప్లేస్ పట్టేస్తూ ఉంటుంది కదా, ఒకదాని పక్కన ఒకటి పెడుతూ ఉంటాము, ఎక్కువ ప్లేస్ పడుతుంది. అలా కాకుండా చాలా చిన్న ప్లేట్లోకి ఈ టీ కప్స్కి కింద వచ్చే సాసర్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం 4 కప్స్ పెట్టచ్చు. ఒక కప్పు పెట్టే ప్లేస్లో 4 కప్స్ పెట్టచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు హ్యాండిల్ ఒక కప్పులోకి వచ్చేటట్టు ఇలా క్రాస్గా పెట్టుకుంటే 4 కప్స్ మీకు చిన్న ప్లేట్లో ఇమిడిపోతాయి. మనకి చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటుంది. అలాగే మనకి కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇలా ప్లేస్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి షాంపూ బయట కట్ చేసి సగం వాడిన తర్వాత ఇంకా షాంపూ ప్యాకెట్లో ఉంటే మనం అలా బాత్రూంలో అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటాము. పెట్టేస్తే అవి పక్కకు పడిపోయి షాంపూ అంతా లీక్ అయ్యి వేస్ట్ అవుతుంది. అలా అవ్వకుండా బట్టలు క్లిప్ పెట్టి ఇలా పెట్టారంటే మీకు పక్కకు పడిపోయి సమస్య ఉండదు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అల్లం మనం మట్టిగా ఉన్న అల్లం కడిగేటప్పుడు ఇది వాటర్లోకి వేసేసి ఇలా ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేయడానికి కడుగుతాం కదా, అలాంటప్పుడు వాటర్లోకి వేసి సాల్ట్ వేసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత అల్లం మనం చేతితోటి పైన ఉన్న మురికి అంతా వదిలిచ్చేసి ఇంకా అది చిన్నగా బ్రాంచెస్ లాగా అలా ఉంటుంది కాబట్టి అల్లం ఆ ఇరుకులో వాటిలో ఉండిపోయిన మట్టి అంతా కూడా డీప్గా క్లీన్ అవడానికి ఇలా టూత్ బ్రష్ తోటి క్లీన్ చేశారంటే చాలా సూపర్గా వదులుతుంది. ఇలా చిన్న బ్రాంచెస్గా ఉండి చిన్న అల్లంగా ఉన్నది కూడా మనకి నీట్గా వదులుతుంది అనమాట. ఇది మామూలుగా అయితే మట్టి కింద ఉండిపోతూ ఉంటుంది మధ్యలో, అలా లేకుండా టూత్ బ్రష్తో కడగండి, చాలా నీట్గా అవుద్ది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇలా పెరుగు డబ్బాలు కానీ చిన్నవి ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఇలాంటివి కొంచెం గట్టిగా ఉన్నవి ఉంటాయి కదా, ఇవి మనం వేస్ట్గా పడేయకుండా చక్కగా శుభ్రంగా కడిగేసుకుని వాటిని చక్కగా రీయూస్ చేసుకోవచ్చండి. ఇంట్లో చాలా రకాల వాడుకోవచ్చు వాటిని. ఇలా మనకి ఏదైనా పాతది బిర్యానీ బాక్స్ కానీ ఏదైనా తీసుకోండి, కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకొని దాంట్లోకి ఈ బాక్సెస్ ఎన్నైతే పడతాయి, ఈ డబ్బాలు ఎన్నైతే పడతాయో అన్ని పెట్టేయండి. ఈ కప్స్ అన్నిటిని కూడా నాకు 5 పట్టాయి. ఇలా పెట్టేసుకుని చక్కగా దీంట్లోకి మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఒక దాంట్లోను, సేఫ్టీ పిన్స్ ఒక దాంట్లో, హెయిర్ పిన్స్ ఒక దాంట్లో, క్లిప్స్ ఒక దాంట్లో ఇలా వేసుకుని చక్కని ఆర్గనైజర్గా మనం వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి బయట పెట్టేస్తే చిందరవందరగా అక్కడోటి ఇక్కడోటి పెట్టేస్తుంటాం. అలా కాకుండా అన్నీ ఒకే బాక్స్లో ఇలా డబ్బాల్లోకి వేసి పెట్టుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసుకుంటే ఈ మూత ట్రాన్స్పరెంట్గా ఉన్నదైతే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎక్కడ ఏది ఉందో కనిపిస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా అలాగే అదే కప్స్ తోటి ఇలా మనకి ఏమైనా ఫ్రూట్స్ అవి సూపర్ మార్కెట్స్లో కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తాయి కదా, ఇలాంటి బాక్సులు, వీటిని శుభ్రంగా వాష్ చేసి వాటిలో కూడా కావాలి ఎన్ని పడతాయో డబ్బాలు అన్నీ ఈ కప్స్ని పెట్టేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ కప్స్ని పెట్టేసి దీన్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట. దీంట్లోకి మనం ఏవైనా డైలీ మార్చుకునే ఇయర్ రింగ్స్, వేసుకునే చైన్స్, బ్లాక్ బీడ్స్ ఇలాంటివన్నీ మనకి ఒకే బాక్స్లోకి వేసి పెట్టుకుంటాము. అలా వేయడం వల్ల ఒకదానికొకటి తగిలి చైన్స్ అన్నీ చుట్టుకుపోయి మనకి లేదా ఈ ఇయర్ రింగ్స్ అవి వెతకడానికి వాటిలో ఎక్కడుందా అనేది టైం వేస్ట్ అవుతుంది. అలాగే ఇవి పాడైపోతుంటాయి. అలా అవ్వకుండా ఇలా ఒక్కొక్క కప్లోకి వేసి పెట్టుకుంటే సెపరేట్గా వాడుకోవడానికి ఉంటుంది, పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా కొన్నప్పుడు వచ్చినవి మనం వేస్ట్గా ఖాళీ అయిన తర్వాత పడేయకుండా శుభ్రంగా కడిగేసి ఇలా మూతకి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్క్ని వేడి చేసి ఇలా 2 లైన్లుగా హోల్స్ చేయండి. ఇలా రంధ్రాలు చేసిన తర్వాత ఆ డబ్బాలోకి సాల్ట్ వేయండి. సాల్ట్ కానీ పెప్పర్ కానీ వేసుకొని తర్వాత మనం ఇది మూత పెట్టేసేసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి కానీ ఇలా సాల్ట్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ట్రై చేయొచ్చు. చూసారు కదా ఈరోజు టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. టిప్స్ వస్తే తప్పకుండా లైక్ వేయండి. బాయ్.